ఊరంతా వలస వెళుతుండగా ఒక కుర్రాడు మాత్రం కొండను తవ్వడం మొదలుపెట్టాడు. అందరూ పిచ్చివాడని నవ్వారు. కాని తరువాత జరిగినది అద్భుతం. మిత్రులారా, ఫిబ్రవరి 29కి ముందే ఈ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ చేరేందుకు మీ సహాయం కావాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రామాపురం అనే గ్రామంలో వర్షాలు పడక పొలాలు అన్నీ ఎండిపోతాయి. ఊరిలో జనాలు బ్రతుకుదెరువు కోసం పట్టణానికి కొందరు వలస వెళ్లిపోతారు. కాని కొందరు ఊరు విడిచి వెళ్లలేక ఊరిలోనే ఉండిపోతారు. ఊరిలో వాళ్ళు అందరూ వెళ్లిపోతున్నారు. తల్లిలాంటి ఊరిని వదిలి ఎలా వెళ్లాలి అనిపిస్తుంది. అలా అంటే ఎలా అండి? మనము మరియు మన కుటుంబాలు బ్రతకాలంటే కొంత తిండి అయినా ఉండాలి కదా. అది ఇప్పుడు ఈ ఊరిలో ఉంటే అవి మనకు ఉండవు కాబట్టి పట్టణానికి వెళ్లి బ్రతకడం మేలు అని నాకు అనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉండగా మరో కుటుంబం ఊరు విడిచి వెళుతుంది అని ఊరి పెద్దకు కబురు తెలుస్తుంది. అయ్యో భగవంతుడా, ఏమిటి మా ఊరికి ఈ కష్టం? ఈ కష్టం తొలగించే మార్గం చూపించు దేవుడా. అలా ఆ ఊరి పెద్దాయన బాధపడుతూ, ఎన్నో మందిని బ్రతికించిన నేల ఈరోజు ఒక్కపూట తిండి పెట్టలేకపోతుంది. ఇలా ఉంటే ఊరు ఎడారిగా మారిపోతుంది అని అనుకుంటూ ఊరిమీద ఉన్న మమకారాన్ని చూపించాడు. ఆ ఊరిలోనే ఉండే రాము అనే ఒక తెలివైన కుర్రవాడు ఊరికోసం ఏదైనా చేసి ఈ కరువు లేకుండా చెయ్యాలి, ఊరికి నీళ్లు కావాలి అని ఆలోచించాడు. ఆ ఊరికి చివర పెద్ద పెద్ద రాళ్లతో ఒక కొండ ఉంది. దానికి అవతలి వైపు ఒక నది ఉంది. రాము ఎలాగైనా ఆ కొండను తవ్వితే నీళ్లు ఊరికి వస్తాయని అనుకున్నాడు. అదే విషయం ఊరి జనాలకు చెప్పాడు. రామునికు బుర్ర ఏమైనా చెడిందా? మనం ఆ కొండను తవ్వగలమని ఎలా అనుకుంటున్నావు? ఊరి జనాలకు ఇలా ఆశ చూపి ఈ ఊరిలోనే ఉంచి ఆకలితోనే పోయేలా చేస్తావా ఏమిటి? అయ్యో, ఆ కొండను తవ్వాలి అంటే మాటలా? ఇది అయ్యే పనేనా? ఎన్ని ఏళ్లు అయినా అది అవ్వదు. దానికంటే పట్టణానికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బ్రతకవచ్చు అని ఊరిలో కొందరు అనడంతో రాము మాటకు మద్దతుగా ఎవరూ మాట్లాడలేదు. రాము చేసేది ఏమీ లేక ఒక్కడే వెళ్లి తవ్వడం ప్రారంభించాడు. అలా కొన్ని రోజులు ఒక్కడే తవ్వుతూ ఉండగా రాము కష్టాన్ని చూసి ఊరికోసం ఒక్కడే కష్టపడుతున్నాడు అని మరికొందరు వచ్చారు. అలా ఒకరిని చూసి ఒకరు ఊరి జనాలు రావడంతో కాలువ తవ్వే పని వేగంగా సాగింది. అలా కొండను సగం తవ్వగానే నీటి ఊట రావడం ప్రారంభమైంది. కొండ పూర్తిగా తవ్వకుండానే చాలా ఎక్కువగా నీటి ఊట రావడంతో దానితో ఊరికి నీరు రావడం ప్రారంభమైంది. ఊరు అంతా పచ్చగా మారింది. పంటలు పండాయి. ఊరిలో వలసలు ఆగిపోయాయి. మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. మా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి.